సార్ చాలామంది మగవాళ్ళు మెయింటెనెన్స్ ఆర్డర్ వచ్చాక కూడా మా అకౌంట్లో డబ్బులే లేవు మేము ఎలా ఇవ్వాలి అని అడుగుతూ ఉంటారు. ఇది చాలా కామన్ మ్యాన్ ఆలోచిస్తుంటారు. చట్టం పట్ల పెద్ద అవగాహన లేని వ్యక్తి. ఒక్కసారి మెయింటెనెన్స్ ఆర్డర్ వచ్చిన తర్వాత సచ్చోచోడో మీరు డబ్బులు కట్టాల్సిందే వైఫ్కి. అలాగే చాలామంది వైఫ్స్ కూడా వాళ్ళు డబ్బులు సంపాదిస్తూ హస్బెండ్ కంటే ఎక్కువ కూడా నాకు జాబ్ లేదు, నాకు రూపాయి కూడా లేదు అని ఎక్స్ట్రా మెయింటెనెన్స్కి క్లెయిమ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇట్లాంటి ఫాల్స్ పనులు చేస్తాం వల్ల మీకు వచ్చేదేమి ఉండదు. ఎందుకంటే కోర్టు క్లియర్గా రెండు వైపులా బ్యాంక్ స్టేట్మెంట్ 3 years అడుగుతుంది, ఐటీఆర్ 3 years అడుగుతుంది. మీ మధ్యలో ఏం ట్రాన్సాక్షన్స్ అయినాయి, ఈ 3 ఏళ్ళలో మీ దగ్గర డబ్బులు రెగ్యులర్గా వస్తున్నాయా లేవన్నది కోర్టుకి అంతా అర్థమైపోతుంది. మీరు హనుమంతుడి ముందు కుప్పకి ఎంత లేచినట్టు కోర్టు ముందు ఇలాంటి పనులు చేస్తాయి. కాబట్టి మెయింటెనెన్స్ ఎగ్గొట్టే ఛాన్స్ ఉండదు. ఆడవాళ్ళు ఎవరైతే జాబులు చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తారో వాళ్ళు అనవసరంగా మళ్ళీ మోసం చేసి మెయింటెనెన్స్ తీసుకుంటానికి కూడా అవకాశం ఉండదు.